విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి మిస్టరీ డెత్ కేసులో సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. భర్త శ్రీచరణే హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉండగా తాను అలాంటి వాడిని కాదని శ్రీచరణ్ అంటున్నాడు. నేరం చేయలేదని ధైర్యంగా పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన శ్రీచరణ్ ఆ పని చేయకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ముస్సోరిలో జరిగిన ఈ ఘటనపై న్యాయం కోరుతూ పోలీసు అధికారులను ఆశ్రయిస్తోంది బాధిత కుటుంబం. ఈ కేసులో అసలేం జరిగింది, కుటుంబ సభ్యులు లేవనెత్తుతున్న ప్రశ్నలేంటో ఇప్పుడు చూద్దాం. భర్త శ్రీచరణ్తో కలిసి విహారయాత్రకు వెళ్లిన విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి ముస్సోరిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందటం తీవ్ర కలకలం రేపింది. ఆమె మృతి అనంతరం శ్రీచరణ్ వ్యవహరించిన తీరు అనేక సందేహాలకు దారితీసింది. ఈ ఘటనపై ముస్సోరి పోలీసులు హత్య కేసు నమోదు చేసినప్పటికీ శ్రీచరణ్ను ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోకపోవటం బాధిత కుటుంబంలో ఆందోళనలు పెంచుతోంది. రాధా గాయత్రి మృతికి శ్రీచరణే కారణమని ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముందస్తు ప్రణాళికతోనే తమ కుమార్తెను హత్య చేశాడని వారు చెబుతున్నారు. కేసు నమోదైన తర్వాత కూడా శ్రీచరణ్ పోలీసులు ఎత్త హాజరు కాకపోవటం, ఎవరికీ అందుబాటులో లేకపోవటం అనుమానాలను మరింత బలపరుస్తోందని వారు అంటున్నారు. న్యాయం కోసం చివరి వరకు పోరాడతామని చెప్తున్న రాధా గాయత్రి తల్లిదండ్రులు త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని అధికారులను కోరుతున్నారు. లేకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమని వారు అంటున్నారు. ఆ అబ్బాయిని ఏం చెయ్యాలా అన్నది పోలీసులే చూసుకోవాలి. మాకేం తెలుస్తుందండి? ఏ రకంగా ఇంట్రాగేషన్ చేస్తే ఆ అబ్బాయి బయట పెడతాడు అనేది తెలుసుకోవాలండి. తెలుసుకుని అప్పుడు మాకు చెప్పండి. అంతవరకు మేమేం మాట్లాడగానే మాకు న్యాయమే కావాలి. ఎటువంటి న్యాయం ఇస్తారు అన్నది మేము ఇంతలా గోడు చేసుకుని ఇంతలా బాధపడుతున్నాం. మాకు ఒక న్యాయం అన్నది ఎలాంటిది ఇస్తారా అన్నది ఆ ప్రభుత్వాలకే వదిలేస్తున్నామండి. న్యాయం కోసం పోరాడుతున్న రాధా గాయత్రి తల్లిదండ్రులు తాజాగా విశాఖ పోలీస్ కమిషనర్ను కలిసి తమ వద్ద ఉన్న వివరాలను అందజేశారు. తమ కుమార్తె ఆరోగ్య పరిస్థితిపై శ్రీచరణ్ చెబుతున్న కారణాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, ఒకసారి లో బీపీ, మరోసారి బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పటం నిజం కాదని వారు వివరించినట్లు తెలిపారు. శ్రీచరణ్ పై తమకు మొదటి నుంచి అనుమానం ఉందని, అతనికి కుటుంబ సభ్యుల సహకారం ఉండటంతోనే పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడని వారు ఆరోపిస్తున్నారు. తమకు తెలియకుండా శవ పంచనామా ఎలా నిర్వహించారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.